उस स्टेडियम में मेरा हाथ पकड़ करके चलने वाले ट्रम्प और गोली लगने के बाद भी अमेरिका के लिए जीना, अमेरिका के लिए ही जिंदगी, ये जो उनका रिफ्लेक्शन था, क्योंकि मैं नेशन फर्स्ट वाला हूं, वे अमेरिका फर्स्ट वाले हैं, मैं भारत फर्स्ट वाला हूं, तो हमारी जोड़ी बराबर जम जाती है होगा। లేదు సార్, నాకు ట్రంప్కి దేశమే ఫస్ట్ అంటూ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్కి అమెరికా ఫస్ట్కు, మోడీకి ఇండియా ఫస్ట్కు రెండు విధానాల వల్ల మేము కనెక్ట్ అయ్యామంటాడు. కానీ ఈ రెండు కనెక్ట్ అవుతాయా? ఇప్పుడు మోడీకి ఇండియా ఫస్ట్, నాకు ఇండియా ఫస్ట్, ట్రంప్కి అమెరికా ఫస్ట్ వల్ల మా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది అన్నాడు. కానీ ఇది పరస్పర అనుబంధం ఉన్న అంశాలే కాదు. ఇప్పుడు అమెరికా ఫస్ట్లో భాగంగా H1B వీసాలను తగ్గించాలి. ఎందుకంటే అమెరికాలో ఉండే వారికి ఉద్యోగాలు పోగొడుతున్నాయి. ఇమ్మిగ్రెంట్స్ ఇండియా నుంచి ఇప్పుడు ఈ H1B వీసాల వల్ల 72% ఇండియన్సే వాడుతున్నారు. అందువల్ల ఇండియా ఫస్ట్ యాంగిల్లో చూస్తే H1B వీసాల ప్రోగ్రాం ఉండాలి. అమెరికా ఫస్ట్ యాంగిల్లో చూస్తే అది ఉండొద్దు అని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటోంది. మరి రెండింటి మధ్య అనుబంధం ఎక్కడుంది? అమెరికా ఫస్ట్లో భాగంగా ఇండియన్ స్టీల్ పైన, ఇండియన్ అల్యూమినియం పైన, మన దేశ ఉత్పత్తుల పైన పెద్ద ఎత్తున ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు. అది అమెరికన్ ఫస్ట్. దానివల్ల అమెరికన్ స్టీల్ కంపెనీలు, అమెరికన్ అల్యూమినియం కంపెనీలు, ఇతర అమెరికన్ కంపెనీలు నిలబడతాయన్నది ట్రంప్ వాదన. దీనివల్ల ఇండియా ఫస్ట్ అవుతుందా? ఇండియన్ స్టీల్ కంపెనీలు దెబ్బతిన్నాయా? ఇండియన్ అల్యూమినియం కంపెనీలు దెబ్బతిన్నాయా? అంటే అమెరికా ఫస్ట్లో భాగంగా అమెరికాలోకి వస్తున్న వస్తువులపైన భారీగా ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తున్నాడు ట్రంప్. దానివల్ల ఇండియన్ కంపెనీస్ నష్టపోతే ఇండియా ఫస్ట్కి అమెరికా ఫస్ట్కి అనుబంధం ఎక్కడిది? ఇది వ్యక్తుల మధ్య అనుబంధం కాదు కదా, దేశాల మధ్య అనుబంధం కదా. మీకు ఇంకో మూడో ఉదాహరణ చెప్తాను. అమెరికాకు చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇతర ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోనివ్వాలి. ఇది అమెరికా ఫస్ట్ భాగంగా ట్రంప్ అడుగుతున్నాడు. అంటే మా కంపెనీలు యథేచ్ఛగా భారతదేశంలోకి అడుగు పెట్టాలి, మా ప్రొడక్ట్స్ భారతదేశంలోకి అడుగు పెట్టాలి, మేము యథేచ్ఛగా భారతదేశంలో మా వస్తువులు అమ్ముకోవాలి అని ట్రంప్ అంటున్నాడు. దానివల్ల భారతీయ రైతులు దెబ్బతింటారు. మరి ఇండియా ఫస్ట్ అవుతుంది? అది అమెరికా ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇది ఎగనెస్ట్ ఇండియా. మీకు అలాంటప్పుడు మరి అమెరికా ఫస్ట్ ట్రంప్కు ఉంది, ఇండియా ఫస్ట్ నాకుంది. నిజంగానే ఇండియా ఫస్ట్ మోడీకి ఉండి అమెరికా ఫస్ట్ ట్రంప్కు ఇద్దరు కలవకూడదు, కలుస్తున్నారని చెప్తున్నారు. ఎట్లా కలిస్తే చెప్పండి? ఇప్పుడు అమెరికా ఫస్ట్లో భాగంగా మనకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతున్నాడు. పాకిస్తాన్కి F-16 విమానాలకు ట్రంప్ సహాయం చేస్తున్నాడు. $400 మిలియన్, $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. మరి ఇది అమెరికా ఫస్ట్లో భాగం. ఎందుకంటే అమెరికా కట్టి ఇండియా కంట్రోల్లో ఉండాలి, పాకిస్తాన్ కంట్రోల్లో. మరి ఇండియా ఫస్ట్లో అది భాగమా? నాకు చెప్పండి. ఇప్పుడు అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడే ఈ నిర్ణయాలన్నీ భారత ప్రయోజనాలకు నష్టం కదా. H1B వీసాలను తగ్గించడం కానీ, అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశంలో యథేచ్ఛగా అమ్ముకొనివ్వడం కానీ, భారతీయ స్టీల్, అల్యూమినియం, భారతీయ ఉత్పత్తులపైన అమెరికాలో సుంకాలు వేయడం కానీ, అటు పాకిస్తాన్కు F-16 విమానాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ అమెరికా ఫస్ట్కు ఉపయోగపడతాయి. కానీ ఇండియా ఫస్ట్ నష్టం కదా. మరి మోడీ ఎలా చెప్పగలుగుతున్నాడు ఇండియా ఫస్ట్ అమెరికా ఫస్ట్ మధ్యన కనెక్షన్? అంటే ఈ రెండు పరస్పర విరుద్ధమైంది కదా. వాట్ ఈజ్ ఫస్ట్ ఫర్ అమెరికా, ఇది వర్స్ ఫర్ ఇండియా కదా. మీకు అమెరికా ఫస్ట్ అనే పేరిట ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇండియా దెబ్బతింటోంది, భారతదేశం నష్టపోతుంది. అలాంటప్పుడు మరి మోడీ ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాడు? విచిత్రంగా ఉంది. మోడీ నాకు ఇండియా ఫస్ట్, మీకు ఇండియా ఫస్ట్ అంటే మీరు ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలి, సమర్థించకూడదు. ఎందుకంటే ట్రంప్ విధానాలు భారతదేశం లాభం చేస్తున్నాయి చెప్పండి. ట్రంప్ విధానాలు భారతదేశ స్టాక్ మార్కెట్ను దెబ్బతీశాయి, భారతదేశ ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి, భారతదేశ భద్రతకు ప్రమాదం తెస్తున్నాయి. పాకిస్తాన్కి F-16 వల్ల అసలు ఇండియాకి ఏ రకంగా ట్రంప్ విధానం లాభమైతే చెప్పితే అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా లాభపడింది నాకు ఒక్కటి చెప్పండి ఎగ్జాంపుల్. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వల్ల మేము నష్టపోతున్నామని సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు, మేము నష్టపోతున్నామని యూరోపియన్ లీడర్లు అంటున్నారు, మేము నష్టపోతున్నామని అమెరికా మిత్ర దేశాలైన కెనడా, మెక్సికో నాయకులు అంటున్నారు. కానీ అమెరికా ఫస్ట్ వల్ల మేము నష్టపోతున్నామని చైనా అంటోంది. కానీ ఒక్క భారత ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ లాభం అవుతుంది అంటే ఎట్లా? ఏ ప్రతిభ చెప్పండి? సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంతా ఓపెన్గా మాట్లాడారు. విచిత్రం ఏంటంటే ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా ఫస్ట్ను సమర్థిస్తున్నారు.
ప్రపంచంలో ఏ నాయకుడు అమెరికా ఫస్ట్ విధానాన్ని సమర్థించడం లేదు. ఇది పూర్తిగా ప్రపంచాన్ని దెబ్బతీస్తుంది. ఆఖరికి అమెరికన్ ఎకానమిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి, అమెరికన్ జీడిపి దెబ్బతింటోంది, అమెరికాకు ఇంటర్నేషనల్ స్టాండింగ్ తగ్గుతోందని అమెరికాలో కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ మన ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ చాలా గొప్ప విధానం, దానివల్ల ఇండియా ఫస్ట్ నాకున్నది, ఆయనకు అమెరికా ఫస్ట్ ఉన్నది, మీకు ఇండియా ఫస్ట్ ఉంటే అసలు ట్రంప్ను యాక్సెప్టే చేయకూడదు. ఎందుకంటే అది లాస్ కదా, ట్రంప్ విధానాల వల్ల మన దేశం లాభపడుతుంది. నాకు చెప్పండి, ఏ అంశంలో ట్రంప్ విధానాల వల్ల భారతదేశం ప్రయోజనం పొందిందో చెప్పితే డెఫినెట్గా ఇండియా ఫస్ట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ పట్ల అనుబంధం ఉండొచ్చు. అది ఏది చెప్పకుండా ఆయనకు అమెరికా ఫస్ట్ నాకు ఇండియా ఫస్ట్ అంటే ఇది పరస్పర విరుద్ధ లక్ష్యాలు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు యాంకర్ ఫస్ట్ అనే విధానం మీకు ఉంటుంది, మీకు ఎక్కువ మాట్లాడాలని, నేను గెస్ట్ ఫస్ట్ అని నాకుంటాను, నేను ఎక్కువ మాట్లాడాలని. మీరు ఎక్కువ మాట్లాడితే నాకు తగ్గుతుంది, నేను ఎక్కువ మాట్లాడితే మీకు తగ్గుతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇద్దరం కలిసి ఎట్లా మాట్లాడితే ఎక్కువ, మీరు ఎక్కువ టైం తీసుకుంటే నా టైం తగ్గుతుంది, నేను ఎక్కువ టైం తీసుకుంటే మీ టైం తగ్గుతుంది. ఇలా మరి రెండు ఫస్ట్ ఎట్లా కలుస్తాయండి? నాకు యాంకర్ ఫస్ట్ అన్నది రవిశంకర్ విధానం, గెస్ట్ ఫస్ట్ అన్నది నా విధానం. అందువల్లనే సార్కు నాకు మంచి అనుబంధం ఉందని మీరంటే తప్పు కదా అది. ఎందుకంటే మీకు ఫస్ట్ అంటే నాకు లాస్ట్, నా టైం తగ్గుతుంది, నాకు ఫస్ట్ అంటే మీకు లాస్ట్. అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతుంటే ఇక అమెరికా ఫస్ట్ విధానం ఏంటి? తప్పేం లేదు, ఒక దేశం పట్ల ఫస్ట్ ఉండడం తప్పలేదు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఒక స్వతంత్ర దేశమైన డెన్మార్క్ చెందినటువంటి గ్రీన్లాండ్స్ నాకు ఇస్తారా సస్తారా, నాకు అమ్మేయండి అంటున్నారు. ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎక్కడైనా ఏ దేశ భూభాగానైనా మేము కొంటాం, మాకు అమ్మేయండి అంటున్నామా? అమ్మకపోతే మిలిటరీ చర్యలకైనా వెనకాడమంటున్నాం మనం అంటున్నామా? అమెరికా ఫస్ట్లో భాగంగా మన సౌత్ ఏషియాకి వచ్చి బంగ్లాదేశ్లో ఉన్న ఒక దీవిని సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనుకుంటాను, పేరు గుర్తులేదు, ఆ ఐలాండ్ ఇస్తారా, ఇవ్వకపోతే మీ అంత చూస్తామని హసీనా ప్రభుత్వాన్ని బెదిరించారు. మరి ఇండియా ఫస్ట్ విధానంలో మనం ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామా? అమెరికా ఫస్ట్ విధానంగా 41 కంట్రీస్ పైన ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇండియా అలా పెడుతోంది ఎక్కడైనా? ఇండియా ఫస్ట్ విధానంలో అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఉక్రెయిన్లో పోయి వార్లో జోక్యం చేసుకుంటున్నారు, గాజాలో ఇజ్రాయిల్కు మద్దతుగా చేస్తున్నారు, హుతీ తిరుగుబాటుదారుల మీద పోయి అటాక్ చేశారు. ఇండియా ఎక్కడ అటాక్ చేసింది నాకు చెప్పండి? ఇండియా ఫస్ట్ విధానంలో భాగంగా మనం ప్రపంచంలో ఏ దేశం పైనైనా దాడి చేశామా? ఇవాళ అమెరికా ఫస్ట్లో భాగంగా 1,00,000 బలగాలు యూరోప్లో ఉన్నాయి, 1000 బలగాలు జపాన్లో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా. మరి ఇండియా బలగాలు ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నాయా? మరి ఇండియా ఫస్ట్ విధానం, అమెరికా ఫస్ట్ విధానం ఇది ఇంపీరియలిస్ట్ విధానం. అమెరికా ఫస్ట్ విధానం ఇది ఒక రకమైన నియోకలోనియల్ విధానం. ప్రపంచంలో ఉన్న వనరులను నా చేతిలో పెట్టుకుంటాను. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు? ఉక్రెయిన్, నీ దగ్గర ఉన్న టైటానియం, నీ దగ్గర ఉన్న యురేనియం, నీ దగ్గరున్న ఇతర రేర్ ఎర్త్ మెటల్స్ లీథియం నాకు ఇచ్చేయండి, 50% నాకే కావాలంటాను. అది అమెరికా ఫస్ట్. రేపు అమెరికా ఫస్ట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ నాకు ఇచ్చేయండి అంటే ట్రంప్. మరి అది ఇండియా ఫస్ట్ అవుతుందా? మీరు చెప్పండి. అమెరికా మన భారతదేశం ఎక్కడైనా వేరే దేశాల్లో పోయి నీ దేశంలో ఉన్న సహజ వనరులు 50% నాకు ఇచ్చేయండి అన్నమా? మనం ఎక్కడన్నా ఎవరినైనా అన్నమా? అమెరికా ఫస్ట్లో భాగంగా ప్రపంచం అంతటా నేను జోక్యం చేసుకుంటాను, ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తానన్నది అమెరికా ఫస్ట్ విధానం. అది ఇండియా ఫస్ట్కి ఎగనెస్ట్ కదా, ఇండియా అంగీకరిస్తుంది అది. అందువల్ల అమెరికా ఫస్ట్, ఇండియా ఫస్ట్, అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతుంది. అమెరికా ఫస్ట్ అంటే ఎవరు తప్పు కాదు, కానీ అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతున్నది ఏంటంటే అమెరికా ఇప్పుడు నేను నాగేశ్వర్ ఫస్ట్ అనుకొని నా ఇంట్లో నేను బలంగా ఉంటే తప్పలేదు. నాగేశ్వర్ ఫస్ట్ అని నా పక్క 4 ఇళ్ళల్లో అందరినీ 4 దాన్ని నాకు జీవదూరు అనిపించుకుంటూ నాగేశ్వర్ ఫస్ట్ కాదు. అప్పుడు నా నాగేశ్వర్ ఫస్ట్, ఇది నైబర్స్ ఫస్ట్ కాదు. సో అందువల్ల అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఇరాక్లో ప్రభుత్వం ఇవాళ ఈ రకమైన రావణ కాష్టం ఉంది. అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఆఫ్ఘనిస్తాన్ మండుతోంది ఇప్పటికీ. అమెరికా ఫస్ట్లో భాగంగానే కదా లిబియా మండుతోంది. అమెరికా ఫస్ట్ భాగంలోనే కదా సిరియా మండుతుంది. మరి ఇండియా ఫస్ట్ వల్ల ఎక్కడైనా ప్రపంచంలో మంటలు ఉన్నాయా? మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఇండియా ఫస్ట్ అనే